కార్యక్రమము ప్రారంభించే ముందు మనందరినీ ధ్యాన మార్గంలోకి తీసుకొని వచ్చి మన జీవితాల్లో వెలుగు నింపినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పిఎస్ఎస్ మూమెంట్కు బ్రహ్మర్షి పత్రి సార్ గారు 9 జీవన సూత్రాల్ని ప్రతిపాదన చేశాడు. ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త, ప్రతి ఒక్క ధ్యాని ఈ 9 జీవన సూత్రాల్ని తెలుసుకోవడమే కాకుండా ఆచరణలో పెట్టగలిగితే త్వరగా ఆధ్యాత్మికంగా ఎదుగుదల సాధ్యమవుతుంది అని పత్రి సార్ గారు మనకు వివరంగా చెప్పడం జరిగింది. ఏమిటా 9 జీవన సూత్రాలు? ఈ 9 జీవన సూత్రాలు కూడా అందరికీ ఉపయోగపడేవి, ప్రజలందరికీ ఉపయోగపడేవి, ప్రతి ఒక్క మానవుడు ఆచరించదగినటువంటి జీవన సూత్రాలు. శరీరానికి సంబంధించి 3 సూత్రాలు, మనసుకు సంబంధించి 3 సూత్రాలు, బుద్ధికి సంబంధించినటువంటి 3 సూత్రాలు. 9 సూత్రాలని పత్రి సార్ గారు మనకు చాలా చక్కగా వివరించారు. ఆ కాన్సెప్ట్ని ఈరోజు తెలుసుకుందాం. మనస వాచ కర్మణ అంటాం. మనసు శుద్ధం కావాలి. కర్మ దేంతో చేస్తాం? శరీరంతో చేస్తాం. శరీరము శుద్ధం కావాలి. బుద్ధిపరంగా వాక్కు ద్వారా తెలుస్తుంది బుద్ధి యొక్క స్థితి. ఈ 3 కూడా మనస వాచ కర్మణ, ఈ 3 కూడా శుద్ధంగా ఉండాలి, శుద్ధంగా ఉంచుకోవాలి. మరి ఈ 3 కూడా శుద్ధంగా ఉంచుకోవాలి అంటే సారు చెప్పినటువంటి 9 జీవన సూత్రాలని వివరంగా తెలుసుకొని మనము పాటించగలగాలి. మొదట శరీరానికి సంబంధించినటువంటి 3 సూత్రాలు: యుక్తాహారము, మితారము, నిరారం. బుద్ధికి సంబంధించి యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము. మనసుకు సంబంధించి యుక్త ఆలోచన, మిత ఆలోచన, నిరాలోచన. మొదట మనం శరీరానికి సంబంధించినటువంటి ఈ 3 సూత్రాల గురించి తెలుసుకుందాం. శరీరానికి సంబంధించి యుక్తాహారము ఇవ్వాలి అంటాడు. ఏంటి యుక్తాహారము? యుక్త అంటే సరి అయిన, శరీరానికి సరి అయిన ఆహారం ఇవ్వాలి. సరి అయిన ఆహారము ఏంటి అంటే జంతు సంబంధమైనటువంటి ఆహారం కాదు, వృక్ష సంబంధమైనటువంటి ఆహారమే యుక్తాహారము. జంతు సంబంధమైనటువంటి ఆహారాన్ని ఇస్తే అది అయుక్తాహారం అవుతుంది.
మరి శరీర నిర్మాణం ఏ విధంగా ఉందో మనం తెలుసుకొని మనం శాకాహారుల మాంసాహారుల భగవంతుడు ఏ నిర్మాణాన్ని ఏ జీర్ణ వ్యవస్థను తయారు చేశాడో తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, కుక్క ఉంది, పిల్లి ఉంది, చిరుతపులి ఉంది, సింహం ఉంది. ఇవి మాంసాహార జంతువులు. ఇవి వాటి జీర్ణ వ్యవస్థ ఎలా ఉందో మనం పరిశీలన చేయండి. కడుపు పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటుంది. వాటికి కోరలు ఉంటాయి, వేళ్ళకు గోడలు ఉంటాయి, కండను చీల్చడానికి గోడలు ఉంటాయి, నోటితో పీకడానికి కూడా గోడలు ఉంటాయి. వాటి జీర్ణ వ్యవస్థ అది. ఒకసారి భోజనం చేస్తే, ఒకసారి ఒక జంతువును చంపుకొని తింటే వారం రోజులు కూడా వాటికి ఆహారం లేకుండా ఉండగలవు. మరి మానవుడికి అవి ఉన్నాయా? కోరలు ఉన్నాయా? లేవు. గోర్లు ఉన్నాయా? కండ చీల్చడానికి లేవు. మరి మన జీర్ణ వ్యవస్థ వేరు, వాటి జీర్ణ వ్యవస్థ వేరు. మాంసాహారం తినేటువంటి జంతువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా శాకాహార భోజనం చేయవు. అవి మాంసాహారం తినేటువంటి జంతువులకి మనం ఏదైనా శాకాహారం పెడితే అవి ముట్టుకోవు, చావనైనా చేస్తాయి కానీ అవి భుజించవు. అదేవిధంగా శాకాహార జంతువులైనటువంటి ఆవు కానివ్వండి, గేదె కానివ్వండి, జింక కానివ్వండి, కుందేలు కానివ్వండి, ఏవైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని భుజించవు. కాబట్టి మన యొక్క శరీర నిర్మాణం ఎలా ఉందో తెలుసుకొని మనము ఆహారాన్ని తీసుకోవాలి. మనకు కూరలు లేవు కాబట్టి మనము వృక్ష సంబంధమైనటువంటి ఆహారాన్నే తీసుకుంటే అది యుక్తాహారం అవుతుంది. కాబట్టి మనిషికి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఆహారము యుక్తాహారం, సరి అయిన ఆహారం యుక్తాహారం. అది మనము తీసుకుంటే 4 గంటల్లోనే అది జీర్ణం కావాలి. అదే మాంసాహారం తీసుకుంటే 72 గంటలు దాని ప్రభావము మన శరీరంలో ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థ మాంసాహారానికి తగింది కాదు. మాంసాహారం తింటే ఏమవుతుంది అంటే లోపల ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ దెబ్బతిని ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ కోసం తయారు చేసినటువంటి ఇంజన్లో డీజిల్ పోసి నడిపితే అది ఏమైపోతుంది? పాడైపోతుంది. అదేవిధంగా శాకాహారం కోసం భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి దీంట్లో మనము మాంసాహారాన్ని వేస్తే అవయవాలు దెబ్బతింటాయి, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దెబ్బతింటాయి, కొంతకాలానికి పాడైపోతాయి. ఆ విధంగానే మనకు శరీరానికి అనారోగ్యం ఏర్పడుతుంది. సరైన ఆహారము తీసుకోకపోవడం వల్లనే మన సమాజంలో బాగా అలవాటు పడిపోయినాము. కాబట్టి పత్రిసారి ఏమంటాడు? వృక్ష సంబంధమైనటువంటి ఆహారాన్నే తీసుకోండి, దానికి సంబంధించినటువంటి
ఆహారం తీసుకున్నట్లయితే అవయవాలు అనేటువంటివి దెబ్బతినవు కాబట్టి ఎక్కువ కాలం పనిచేస్తాయి. 100 సంవత్సరాలైన మానవుడు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించగలుగుతాడు. మాంసాహారం తిన్నట్లయితే అవయవాలన్నీ దెబ్బతింటాయి అని చెప్పేసి పత్రిసార్ గారు మనకు తెలియజేశారు. అది వాస్తవం కూడా. రెండవది మితాహారం తీసుకోవాలి అంటాడు. మరి మితాహారము అంటే మనము ఎంతైతే ఆహారాన్ని మన జీర్ణ వ్యవస్థ పడుతుందో అందులో సగం మాత్రమే తీసుకోవాలి. అందులో సగం ఆహారం తీసుకొని దాంట్లో 1/4 వంతు నీటికి, 1/4 వంతు గాలికి వదిలేయాలి. అప్పుడే 4 అవర్స్లోనే ఆహారం జీర్ణం అవుతుంది. మనలో జఠరసాలు, శాకాహారానికి సంబంధించిన జఠరసాలు మాత్రమే ఉత్పత్తి అవుతాయి. మన జీర్ణ వ్యవస్థ అలా ఉంటుంది కాబట్టి ఏ ఆహారం తీసుకున్నా మనము తక్కువ స్థాయిలో తీసుకున్నట్లయితే 4 గంటల్లోనే జీర్ణమైపోతుంది. కాబట్టి మితాహారం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. ప్రతి ఒక్కరూ కూడా మితాహారమే తీసుకోవాలి. మరి అమితాహారం ఏంటి? అమితాహారం అంటే ఫుల్గా తినడమే. మళ్ళీ కేవలం మాంసాహారానికి ఎలా కష్టపడతాయో అవయవాలు ఫుల్గా భోజనం చేసినట్లయితే మళ్ళీ అదే ఎక్కువగా మనము కష్టపడాల్సి వస్తుంది. మన జీర్ణ వ్యవస్థ మనకు తెలియకుండా జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి అది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఆ ఇబ్బందులు పడకుండా ఎప్పుడూ యాక్టివ్గా, ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అంటే మనం మితాహారం తీసుకోవాలి. అమితంగా ఆహారం తీసుకున్నట్లయితే ఆ రోజు అది ఎక్కువగా శ్రమిస్తుంది. అందుకే మనకు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి నానుడి ఏంటి అంటే, ఒక పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే రోగి. అంటే చూడు, 2 పూటలు తింటే భోగం అంట. ఎలా భోగము అంటే 2 పూటలు అలవాటు చేసుకున్నాం అనుకోండి, యాక్టివ్గా ఉంటాం. మన జీర్ణ వ్యవస్థ మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని కరిగించి రెస్ట్ తీసుకొని రెడీగా సిద్ధంగా ఉంటుంది. మళ్ళీ ఆహారం వస్తే నేను జీర్ణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మన యొక్క జీర్ణ వ్యవస్థ రెడీగా ఉంటుంది. మనం అలా కాకుండా ఇంకా కంప్లీట్గా రకక ముందే 3 పూటల మనం లోడు మీద లోడు వేస్తూ ఉన్నాం అనుకోండి, అది నిరంతరం పనిచేసి కొంతకాలానికి వృద్ధాప్యం వచ్చే లోపల పూర్తిగా దెబ్బతినిపోతుంది. కాబట్టి మనం మితాహారం అనేటువంటిది మనము ఖచ్చితంగా మితాహారం అనేటువంటిది తీసుకోవాలి అని చెప్పి పత్రిసారు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మూడవది నిరాహారంగా ఉండాలి. వారానికి ఒకసారి పూర్తి రెస్ట్ ఇవ్వాలి. జీర్ణ వ్యవస్థకు పూర్తిగా రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే అదంతా కూడా లోపల ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ అంతా కూడా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఉల్లాసంగా, ఉత్సాహంగా మళ్ళీ పనిచేయడానికి సిద్ధంగా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, కర్షకులు వీళ్ళంతా కూడా వారానికి ఒకసారి ప్రభుత్వం చట్టం చేసి సెలవు ప్రకటించింది. ఎందుకోసం ప్రకటించింది? ఆ రోజు కూడా పనిచేస్తే ఉత్పత్తి పెరుగుతుంది కదా. 7 రోజులు పనిచేసి కొంత ఉత్పత్తి జరుగుతూ ఉంది దేశానికి, భారతదేశానికి. మరి 8 రోజులు కూడా చేస్తే సరిపోతుంది కదా, ఇంకా పెరుగుతుంది కదా. మన సంపద, భారతదేశం యొక్క సంపద ఇంకా పెరుగుతుంది కదా. కానీ అది సరి అయిన విధానం కాదు. ఎందుకంటే ఆ 7 రోజులు పనిచేసినటువంటి వ్యక్తికి, ఒక ఉపాధ్యాయుడు కానీ, ఒక ఉద్యోగి కానీ, ఒక కార్మికుడు కానీ, ఒక కర్షకుడు కానీ, ఎవరైనా సరే ఒక రోజు ఫుల్ రెస్ట్ ఇచ్చామనుకోండి, శరీరం అంతా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది. మళ్ళీ
మరుసటి రోజు సోమవారం రోజు ఉద్యోగస్తుల ముఖాలన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయి, యాక్టివ్గా పనిచేస్తారు, ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. అదే శనివారం రోజు చూడండి, వాళ్ళని పరిశీలన చేయండి. 6 రోజులు పనిచేసి 7వ రోజు కూడా పనిచేసి ఎప్పుడు వస్తుందబ్బా ఆదివారం అని చెప్పేసి డీలా పడుతూ వస్తారు. అదే విధంగా మనం శరీరానికి ఏ విధంగా రెస్ట్ ఇస్తామో వారానికి ఒకసారి మన జీర్ణ వ్యవస్థకు కూడా వారానికి ఒకసారి పూర్తిగా రెస్ట్ ఇవ్వాలి. మరి అది పాటించినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు, గాంధీ మహాత్ముడు. ప్రతి సోమవారం కూడా పూర్తిగా రెస్ట్ ఇస్తాడు, ఏ మాత్రము ఎటువంటి ఆహారం తీసుకోడు. మరి ఆయన నడిచినట్లు ఉప్పు సత్యాగ్రహంలో ఫోటోలు చూడండి, ఏదైనా సినిమాలో కానీ లేకపోతే ఉప్పు సత్యాగ్రహం అప్పుడప్పుడు వస్తుంటాయి. ఆయన నడుస్తుంటే అందరూ ఏం చేస్తుంటారు, పరిగెత్తుతూ ఉంటారు. మరి ఆయన యోగి, మహాత్మా గాంధీ అంటే ఆయన ఒక గొప్ప యోగి. ఆయనకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకొని భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ఒక గొప్ప యోగి కాబట్టి ఆయన ఈ నిరాహారం అనేటువంటిది జీవితాంతం పాటించాడు. ఆయన మాదిరి యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు అరుదు. నాకు కూడా ఒక గొప్ప అనుభవం ఉంది. నేను ఉపాధ్యాయుడిగా హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు వేణుగోపాల్ రెడ్డి అని చెప్పేసి ఒక టీచర్ని అపాయింట్ చేశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈయన ఏం చెప్తాడబ్బా, ఇంత ముసలోడిని వేసినారు అనుకున్నాము. కానీ కొత్తలో అర్థం కాలే. ఎప్పుడైనా భోజనాలకి, రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి భోజనాలకి ఆయన రాకుండా ఒక వారం రోజులు ఉండేవాడు. మాకు ఆశ్చర్యం వేసి అడిగాం, బయటికి రోజు పోయేవాళ్ళం కాబట్టి, ఏం సార్ వారం రోజులు అయితే భోజనానికి రారంటే, లేదు సార్ మానేసినాను అనేవాడు. సార్ వారం రోజులు భోజనం ఎలా మానేస్తారు అంటే, మానేయాలి సార్, నాకు జ్వరం వచ్చింది. మనం తిండి తింటే వాటికి తిండి పెట్టినట్లు అవుతుంది, ఆ బ్యాక్టీరియాకి తిండి పెట్టినట్లు అవుతుంది. మనం తిండి మానేసినాం అనుకో వాటికి తిండి దొరకదు, అవి చచ్చిపోతాయి అనేవాడు. ఆయన మహాత్మా గాంధీ వెనుక నడిచినటువంటి శిష్యుడు. సార్ ఇంకా ఏమైనా మీ విషయాలు చెప్పండి అంటే, 14 సంవత్సరాలు పచ్చి కాయగూరలు తిని జీవించాను అని చెప్పాడు. 14 సంవత్సరాలు చూడండి, మనలోనే ఉన్నారు. ఆయన్ని బ్లేడ్ తీసుకొని మనం ఇట్లా కోస్తే రక్తపు చుక్క రాదు, చీలుతుంది, కండ చీలుతుంది అంతే. మరి క్లాస్లో పాఠం చెప్తే పక్క క్లాస్లో టీచర్కి ఇబ్బంది, ఎందుకంటే కణీయమంటుంది కంఠం. మనము దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు. అంత గొప్ప విషయాలు, శరీరాన్ని కాపాడుకోవడంలో ఎన్నో విషయాలు, ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి. అందుకే పత్రి సారు మనకు ఈ కర్మ చేసేటువంటి శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి అంటే ఈ 3 భాగాలుగా చేసి 3 సూత్రాలు ప్రతిపాదించాడు. 1 యుక్తాహారము, 2 మితాహారము, 3 నిరాహారం. గుర్తుపెట్టుకుంటారు కదా, మనందరము పాటించాలి. కానీ 3 పూటలు కాకుండా 4వ పూట కూడా చేర్చుకుంటే మన ధ్యానం గోవింద. కష్టమే, 2 పూటలు తగ్గించుకోవడానికి మనం ధ్యానంతో ప్రయత్నం చేయాలి. కాబట్టి శరీరముకి ఏమొస్తుంది, అనారోగ్యం వస్తుంది. వచ్చినటువంటి దాన్ని ఏం కోరుకుంటుంది శరీరము, ఆరోగ్యాన్ని కోరుకుంటుంది. ఆరోగ్యాన్ని కోరుకోవాలంటే ఈ 3 సూత్రాలు పాటిస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేటువంటిది వస్తుంది. కాబట్టి 3 పూటలు తిని అనారోగ్యం తెచ్చుకునేటువంటి బదులు 2 పూటలు తిని ఆరోగ్యవంతంగా ఉండడము చాలా శ్రేయస్కరం అని చెప్పేసి పత్రిసారి గారు తెలియజేస్తూ ఉన్నారు. సరే, శరీరానికి సంబంధించింది అయిపోయిన తర్వాత భాషణము. భాషణం అంటే మాట్లాడడం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, బుద్ధిని బట్టి వస్తుంది.
మన బుద్ధి ఎంత వికసించి ఉంటే అంత మాటలు స్పష్టంగా వస్తాయి. మన బుద్ధి సరిగా లేకుందనుకోండి, బుద్ధి మాంద్యం ఉందనుకోండి, సరైన మాటలు రావు. కాబట్టి యుక్త భాషణము ఉండాలి అంటాడు పత్రిసారు. యుక్త భాషణము అంటే నీవు మాట్లాడేటువంటి మాటలు సరి అయినవిగా ఉండాలి. ఏంటి సరి అయినటువంటి భాషణము? యుక్త భాషణము అంటే ఏమిటి? ఒకటి తెలిసి ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఏ విధంగా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరే వ్యక్తులు ఉన్నప్పుడు నీ మాట తీరు ఎలా ఉన్నా కూడా ఇబ్బందికరంగా ఉండదు. అదే నువ్వు 10 మందిలో మాట్లాడేటప్పుడు నీ మాట తీరు గౌరవప్రదంగా ఉండాలి. మాట మాట్లాడేటప్పుడు నీవు 10 మందిలో మాట్లాడేటప్పుడు వేరుగా ఉండాలి. ఒకరిద్దరితో మాట్లాడేటప్పుడు వేరుగా ఉండాలి. అది గ్రహించాలి. కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు క్లుప్తంగా, స్పష్టంగా, అర్థరహితంగా, అర్థవంతంగా, ఎదుటి వాళ్లకు అర్థమయ్యే విధంగా మనము మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనము చెప్పేటువంటి విషయము ఎదుటి వాళ్లకు అర్థం కావాలి. దోషరహితంగా కూడా ఉండాలి. తప్పులు మాట్లాడకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పులు దొరికినా దాన్ని సరిచేసుకోవాలి. కాబట్టి ఈ యుక్త భాషణము అంటే మనము సరి అయినటువంటి మాటలు మాట్లాడాలి. రెండవది, మూడో వ్యక్తి గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా మూడో వ్యక్తి గురించే మాట్లాడతాం. ఇద్దరు వ్యక్తులు కలిసినారంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ విషయాలే మాట్లాడాలి, కానీ మూడో వ్యక్తి గురించి ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అది చాలా పాపము కూడా. కాబట్టి యుక్త భాషణము మనం బాగా అలవాటు చేసుకోవాలి. ఎవరు యుక్త భాషణం మాట్లాడతారంటే బుద్ధి వికసించినటువంటి వాళ్ళు మాట్లాడతారు. బుద్ధి వికసించి ఉండాల. బుద్ధి ఎప్పుడు వికసిస్తుంది? మనము ఈ 3 సూత్రాలని పాటిస్తే బుద్ధి వికసిస్తుంది. సరైనటువంటి మాటలు మాట్లాడతాం. రెండవది మిత భాషణం. మరి మనం ఏదైనా విషయం చెప్పదలుచుకున్నప్పుడు ఒకే విషయాన్ని పదే పదే దాన్నే చెప్తా ఉంటే అది మిత భాషణం కాదు. మిత భాషణం అంటే క్లుప్తంగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే మన పత్రిసార్ లాగా మాట్లాడాలి. 3 గంటలు మనం ధ్యానం చేస్తాం కట్టాల్లో. టిఫిన్ టైం అయింటుంది. ఎవరైనా టిఫిన్కి లేచి 8:30 అయింది, మనం పోతే ముందుగా టిఫిన్ వేడివేడిగా దొరుకుతుందని ఎవరైనా పోతారా? చూసినారా ఎప్పుడైనా? ఎందుకంటే ఆయన చెప్పేటువంటి మాటలు వినేంత వరకు ఎవ్వరూ పోరు. మరి ఆయన ఎంతసేపు మాట్లాడతాడు? కేవలం 10 నిమిషాలు, లేదా అంటే మహా అంటే 15 నిమిషాలు. మరి దాంట్లో డెప్త్ ఎంత ఉంటుంది? చాలా విషయాలు చెప్పేస్తాడు. అంటే క్లుప్తంగా చెప్తాడు. ఎదుటి వారికి పూర్తిగా అర్థమయ్యే రీతిలో చెప్తాడు. దాన్నే మననం చేసుకుంటూ ఎంత గొప్ప సబ్జెక్టు చెప్పాడు సార్ అని చెప్పేసి మనం పొగుడుతూ పోతా ఉంటాం. ఆ విధంగా మాట్లాడాలి అంటాడు. క్లుప్తంగా ఉండాలి. చెప్పిన విషయమే చెప్తూ పొగడు కొట్టించడం అనేటువంటిది ఉండకూడదు. మరి అదేవిధంగా మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయబారం పోతాడు. రాయబారం పోయినప్పుడు క్లుప్తంగా చెప్పాడా లేకపోతే సోది కొట్టాడా? చాలా క్లుప్తంగా మాట్లాడతాడు.
5గురికి 5 వేలు ఇచ్చినా చాలు. ఎంత క్లుప్తంగా ఉందని చూడండి. రోజుల తరబడి వాడిని కూర్చోలేదు. ఇస్తావా సస్తావా అన్నట్లు ఉంటుంది. అవతల దుర్యోధనుడు కూడా క్లుప్తంగా మాట్లాడాడు. సూది మనంతా కూడా ఇవ్వను అన్నాడు. అయిపోయింది కదా. ఇంకా లేదు, ఒక 10 రోజులు ఆడే కూర్చుంటే యుద్ధం ఆగిపోతుందేమో అని ఎవరైనా అనుకుంటారా? అట్లా ఉండాలి. అంత క్లుప్తంగా చెప్పేటువంటి విషయము క్లుప్తంగా సత్యవంతంగా ఉండాలి. ఒక హరిశ్చంద్రుడు మాట్లాడినట్లు మాట్లాడాలి. ఒక హిట్లర్ మాట్లాడినట్లు మాట్లాడాలి. హిట్లర్ మాట్లాడినాడు కానీ అది విధ్వంసకరానికి దారి తీసింది. కానీ గొప్ప వ్యక్తి మాటలాడడంలో, విధ్వంసకర మాటలు మాట్లాడడంలో హిట్లర్ అంత గొప్పవాడు ఎవ్వరూ లేరు. మొత్తం ప్రజలు కూడా కథల రసలు. అదే బహిరంగ సభ, ఎండలో కాదు వానలో కానీ ఆయన మాట్లాడుతూ ఉంటే ఎవ్వరూ కూడా పక్కకు కూడా కదిలేవాళ్ళు కాదు. అందుకే ఒక్క మాట ద్వారానే ప్రపంచ యుద్ధం తీసుకుని వచ్చాడు. అంత నేర్పని. సుభాష్ చంద్రబోస్ లాగా మాట్లాడాలి. చూడండి, మహాత్మా గాంధీ శాంతియుతంగా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కడే విదేశాల్లో మద్దతు కూడగట్టి మొత్తం లక్షద్వీపుల్ని తాను తీసుకొని అక్కడ సైన్యాన్ని రూపొందించి భారతదేశం మీదకి యుద్ధాన్ని నడిపాడు. ఇక్కడేమో మహాత్మా గాంధీ శాంతియుతంగా ఇక్కడ యుద్ధం చేస్తా ఉంటే, ఒక రకంగా చెప్పాలంటే సుభాష్ చంద్రబోస్కి భయపడే ఆంగ్లేయులు వెళ్ళిపోయారు అన్నంతగా యుద్ధం చేశాడు. ఆయన ఆ విధంగా మాట్లాడాలి. తర్వాత మనకు చిన్నప్పుడు బేతాళ కథలు వచ్చేవి. బేతాళుడు మాట్లాడినట్లు మాట్లాడాలి. ఇప్పుడు లేవవి. చందమామలో ఆ కథలు వింటే ఎంత స్పష్టంగా బేతాళుడు చెప్తాడంటే అంత స్పష్టంగా చెప్తాడు. ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది మనము నేర్చుకోవాలి. తర్వాత నిర్భాషణము, ఇది చాలా ముఖ్యం. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. ఏంటి మాట్లాడకుండా ఉంటే ఏమొస్తుంది అంటే వాక్కుకు శక్తి వస్తుంది, బుద్ధి వికసిస్తుంది, వాక్కు మంత్రంగా మారిపోతుంది. ఎలా వస్తుంది వాక్కు శక్తి అంటే, మెహర్ బాబా 45 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. ఆయన మాట మంత్రమైపోయింది. రమణ మహర్షి జీవితాంతము మౌనంగా ఉన్నాడు. తర్వాత మహాత్మా గాంధీ కూడా వారానికి ఒకరోజు మౌనంగా ఉన్నాడు. ఇవన్నీ యోగులకు తెలుసు. ఎందుకు యోగులు అంత మౌనంగా ఉంటారు? మనల్ని చూస్తేనే అడవులోకి ఎందుకు పారిపోతారు, మన దగ్గరికి ఎందుకు రారు అంటే, మనమంతా కూడా రాక్షసులు అన్నమాట. మనం పోయి వాళ్ళని ఇబ్బంది పెడతాం. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, అందుకే మనకు దూరంగా పోతారు. యోగులంతా కూడా ఇవన్నీ పాటిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క బుద్ధి కూడా వికసించి ఉంటుంది. ఇది వాక్కుకు సంబంధించింది. తర్వాత యోచన, ఆలోచనలకు సంబంధించింది. యుక్తాలోచన, మిత ఆలోచన, నిరాలోచన. యుక్తాలోచన కలిగి ఉండాలి. మనమేమో అమితాలోచనలో ఉంటాం. అందుకే మనకు 10 సార్లు ధ్యానం నేర్పింది. ఎప్పుడూ పరధ్యానమే, ఎప్పుడూ అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనకు ఉపయోగపడేటువంటి ఆలోచనలు కాకుండా వేరే ఆలోచనలు చేస్తూ ఉంటాం. అందుకే ఆలోచనలు తగ్గించుకోవడానికి ఈ ధ్యానం అనేటువంటిది. ఈ ఆలోచనలే మనకు రోగాలుగా మారిపోతాయి. ఎంత తక్కువ ఆలోచనలు ఉంటే
మనకు అన్ని రోగాలు దూరంగా ఉంటాయి. ఎంత ఎక్కువ ఆలోచనలు చేస్తే అన్ని రకాల ఏ రకమైనటువంటి స్ట్రెస్కి ఏ రకమైనటువంటి రోగం వస్తుంది అని కూడా సైంటిస్టులు కనిపెట్టారు. మనకు ఆలోచనలో రకరకాల ఆలోచనలు ఉంటాయి. రకరకాల ఆలోచనలు ఒక్కొక్క భాగం మీద స్ట్రెస్ ఏర్పడి ఆ రకమైనటువంటి మనకు రోగాలు వస్తాయి. కాబట్టి యుక్త ఆలోచన ఉండాలి. ఏంటి యుక్త ఆలోచన అంటే సరి అయిన ఆలోచన. అంటే నీవు భవిష్యత్తులో అయినా జీవిస్తూ ఉంటావు, లేదా గతంలో అయినా జీవిస్తూ ఉంటావు. అది అయుక్త ఆలోచన. వర్తమానంలో జీవించడము యుక్తమైన ఆలోచన. 20 సంవత్సరాల తర్వాత మనకు కూతురికి పెళ్లి చేయాలి అనుకో, మరి ఇక్కడి నుంచి ఎలా 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 అని ఆలోచన చేస్తూ ఉంటే అది అయుక్త ఆలోచన అవుతుంది. నువ్వు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారం డబ్బులు సంపాదించుకోవాలి. ఆ రోజు మనము ఆ సమయానికి సరైన వరుణ్ణి ఎత్తుక్కొని మనం పెళ్లి చేయగలగాలి. ఎలాంటి వాడు వస్తాడో, వాడు ఎలా ఉంటాడో, వాడు తాగుబోతులోడేమో, వాడు అట్లా వాడేమో ఇట్లా వాడేమో అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా విశ్వము నీ ఆలోచనలకు తగ్గట్టుగా అటువంటి వాడినే ప్రసాదిస్తుంది. ఇది నగ్న సత్యం. మనం మన ఆలోచనలే మన జీవితం, వేరే ఏమి ఉండదు. మనం ఏదైతే ఆలోచిస్తుంటామో అదే జరుగుతుంది. అదే విధంగా భవిష్యత్తులో ఉండకూడదు. అదే విధంగా గతంలో ఏదైనా 20 సంవత్సరాల కిందట ఏదైనా సంఘటన గొడవలు జరిగితే ఆ విషయాన్నే మనం మోసుకొని తిరగకూడదు. ఎందుకంటే అది జరిగిపోయింది, మనం ఏం చేయలేము. దాన్ని మోసుకొని తిరగడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. దాన్ని వదిలేయాలి. ఒక రోజు కాకపోతే 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఒక 10 రోజులు మోసుకొని తిరిగినా కూడా, ఎందుకంటే యోగులు కాదు కదా మనము. యోగులైతే క్షణాల్లో వదిలేస్తారు, మనతో కాదు. కాబట్టి కొద్ది రోజుల్లోనే దాన్ని మర్చిపోయి మన యొక్క జీవితాన్ని ముందుకు సాగించాలి. అలా కాకుండా గతాన్ని తలుచుకుంటూ మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే మన శరీరము దెబ్బతింటుంది, మన బుద్ధి చెడిపోతుంది. కాబట్టి యుక్తాలోచనతో మానవుడు గతాల్లో ఉండకుండా, భవిష్యత్తులో ఉండకుండా, వర్తమానంలో ఏదైతే జరుగుతూ ఉందో, ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో దానికి సంబంధించినటువంటి ఆలోచనలే మనం చేస్తూ మనము ఉండినట్లయితే, మన ఆలోచనలు సరిగా ఉన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది. తర్వాత మిత ఆలోచనలు కూడా మితంగా ఉండాలి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనము తీవ్రంగా ఆలోచిస్తాం. అలా కాకుంటే ఇలా జరిగితే ఇలా ఒక్క నిమిషం ఇక్కడ కూర్చోపోయింటే బాగుండేది, నేను చెప్పాను కూర్చోమంటే కూర్చోలేదు, ఒక్క నిమిషం తప్పైతే ఆ యాక్సిడెంట్ తప్పై, ఇవన్నీ కూడా నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటే మనకు ఆరోగ్యం కుదుట పడదు. మనం చేసేటువంటి ఆలోచనలు మన పని. ఉన్నావా ధ్యానంలో ఉండు, లేదా పని మీద ఉండు అంటాడు పత్రిసారి. చేస్తావా ధ్యానంలో కూర్చో, లేదా పని మీద ఉండు. పని మీద అంటే ఏకాగ్రత. పని మీద ఉన్నప్పుడు ఆలోచనలు తక్కువ ఉంటాయి, అసలు ఉండవు. పరధ్యానంలో పనులు చేయలేము. అందుకే సార్ చెప్పేది, ఉంటావా ధ్యానంలో ఉండు, లేదా పనిలో నిమగ్నం ఉంటా. కాబట్టి ఈ బుద్ధి వికసించాలి అంటే బుద్ధికి అజ్ఞానం, ఈ అజ్ఞానం పోవాలంటే, మనకు జ్ఞానం రావాలంటే మనం నిరంతరము ఆలోచన రహిత స్థితిలో ధ్యానంలో ఉండాలి. అతి తక్కువ ఆలోచనలు చేయాలి. తర్వాత మూడవది నిరాలోచన. అప్పుడప్పుడు ఏ ఆలోచన లేకోకుండా మనము
మౌనంలో ఉండిపోవాలి. రమణ మహర్షి మాదిరి ఉండిపోవాలి. మౌనంలో ఉన్నట్లయితే మనకు ఎంతో శక్తి అనేటువంటిది వస్తుంది. యోగులు అందుకే చెప్పారు, దాన్ని పత్రిసారు లంకణం పరమ ఔషధం అనేటువంటిది మనకు కాన్సెప్ట్. ఇది లంకణం పరమ ఔషధం అంటే ఉపవాసం ఉండడం. ఉపవాసం ఉంటే మనం ఏమనుకుంటున్నాము, శరీరానికి శక్తి వస్తుంది ఉపవాసం ఉంటే అని చెప్పేసి మనం అనుకుంటాం. సార్ ఏం చేసినాడు, మనసుకు ఉపవాసము, బుద్ధికి ఉపవాసము, శరీరానికి ఉపవాసము అని చెప్పి ఇది 9 జీవన సూత్రాలుగా విడగొట్టి మనకు సార్ చెప్పడం జరిగింది. కాబట్టి మనస వాచ కర్మణ ఈ 3 కూడా సరిగా ఉంటే ఆ జీవితం చాలా చక్కగా ఉంటుంది అని చెప్పేసి త్రికరణ శుద్ధిగా మాట్లాడు, త్రికరణ శుద్ధిగా మనం ఉండాలి అని చెప్తా ఉంటాడు. త్రికరణ శుద్ధి అంటే ఈ 3 శుద్ధి జరగాల. ఈ 3 శుద్ధి జరగాలంటే ఈ 9 జీవన సూత్రాలని మనము పాటించినట్లయితే మనకు శుద్ధి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, శరీరానికి సంబంధించి యుక్తాహారము, మితాహారము, నిరాహారం పాటించినాము అనుకోండి, ఆటోమేటిక్ గా శుద్ధి జరిగిపోతుంది. రెండవది బుద్ధి. బుద్ధి అజ్ఞానంలో ఉంటుంది. దానికి జ్ఞానం కావాలి అంటే మనము యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణముగా ఉండాలి. అదేవిధంగా మన యొక్క ఆలోచనలు కూడా యుక్త ఆలోచన, మితాలోచన, నిరాలోచన చేసినట్లయితే మనకు ఆరోగ్యం అనేటువంటిది వస్తుంది. కాబట్టి జీవన సూత్రాలు అనేటువంటి 9 జీవన సూత్రాలని మనము తెలుసుకోవాలి. శరీరానికి సంబంధించి 3, వాక్కు అంటే బుద్ధికి సంబంధించి 3, యోచనకు సంబంధించి 3 మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడమే కాదు, మనము అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేటువంటిది సాధ్యమవుతుంది. శరీరం ఏం కోరుకుంటుంది? ఆరోగ్యాన్ని కోరుకుంటుంది, అనారోగ్యాన్ని కోరుకోదు. అనారోగ్యం పోవాలంటే, ఆరోగ్యం రావాలంటే ఈ 3 పాటించండి. మీ శరీరానికి ఈ 3 పాటించి చూడండి, ఆటోమేటిక్గా మీకు కంపల్సరిగా శరీర ఆరోగ్యం ఏర్పడుతుంది. అదేవిధంగా బుద్ధి అజ్ఞానంలో ఉంటుంది. అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి రావాలంటే ఈ 3 సూత్రాలు మనము పాటించాలి. అదేవిధంగా మనసు కూడా రోగాలకు నిలయం. కాబట్టి మనసు ఏం కోరుకుంటుంది? శాంతి కోరుకుంటుంది. మనం ఏమిలో ఉన్నాము? అశాంతిలో ఉన్నాము. అశాంతి పోయి శాంతి రావాలంటే దానికి సంబంధించిన 3 సూత్రాలు పాటించాలి. ఇప్పుడు అర్థమైంది కదా. శరీరానికి సంబంధించిన అనారోగ్యం పోయి ఆరోగ్యం రావాలంటే ఉదరానికి సంబంధించిన 3 సూత్రాలు, అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చి మాట వాక్కు మంత్రంగా మారాలి అంటే ఈ 3 సూత్రాలు. తర్వాత మన యొక్క యోచన సరి అయిన యోచన కలిగి ఉంటే మనసుకు అశాంతి పోయి శాంతి ఏర్పడుతుంది. కాబట్టి ఈ 3 కోరుకోవాలంటే ఈ 3 ఉండాలి. శాంతిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, జ్ఞానవంతుడుగా ఉండాలంటే ఈ 9 సూత్రాలు మనం పాటించాలి. ఇటువంటి కాన్సెప్ట్ ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పత్రి సార్ కూడా ఒకసారి క్లాప్స్ ద్వారా గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ.